వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కల్వారి టెంపుల్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శేష గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, నా చేతిలో ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ ఉంది. సో చాలామంది కూడా అసలు ఈ బీపీ ఎందుకు అటాక్ అయింది, ఒక్కసారి బీపీ అటాక్ అయింది అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగింది అని అంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. టెల్మిస్టాటిన్ అంటారు, ఆంబ్రోడిపిన్ అంటారు, ఏది వేసుకోవాలి మేము అనేసి అనుకుంటా ఉంటారు. సో ముందు ఒక్కసారి అసలు బీపీ ఎందుకు వస్తుందండి, అదేవిధంగా ఇది లైఫ్ లాంగ్ వాడే ట్యాబ్లెట్? నమస్తే అండి, నేను డాక్టర్ శేష జొన్నల, జనరల్ ఫిజిషియన్ ఇన్ కల్వరి టెంపుల్ హాస్పిటల్. నవీన్ గారు, మీరు అడిగినట్టు బీపీ అసలు ఎందుకు వస్తుంది, ఏం వాడచ్చు, ఎప్పుడు వాడాలి అనేది. ఓకే, సో ఇప్పుడు చాలా మంది బీపీ మెడికేషన్స్ వేసుకుంటూ ఉంటున్నారు, అది కూడా యంగ్ ఇండివిజువల్స్. సో బీపీ ఇన్ యంగ్, ఇన్ ఎల్డర్లీ అంటూ ఉంటాం. 35 years లోపల ఉన్న వాళ్ళకి జనరల్గా ఇప్పుడు రెగ్యులర్ చెకప్స్, జనరల్ చెకప్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. మనం ఇంట్లో కూర్చుంటే చాలు, వాళ్ళే వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. సో అలా రెగ్యులర్గా చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, సార్ మీకు ఈరోజు బీపీ చూసాము, మోర్ దాన్ 140 ఉంది, సో మీకు బీపీ ఉన్నట్టే, ఈరోజు వెళ్ళండి. నార్మల్ 120/80 అప్ టు 130/80 వి కన్సిడర్ అండి ఇప్పుడు ఉన్నప్పుడు. సో 140/90 ఉంది, మీరు ఖచ్చితంగా బీపీకి మందులు వాడేయాలి అని స్టార్ట్ చేస్తున్నారు. అలా ఏం లేదండి. నెవర్ విత్ అ సింగిల్ రీడింగ్, ఒక్క రీడింగ్తో బీపీ వాడడం బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారంటే ఇచ్చి ఒకసారి వేసుకుని చూడండి, కావాలంటే తగ్గుతుంది, సో తగ్గిందంటే మళ్ళీ వేసుకుంటూ ఉండాలి, అలా చూడటాలు అనే ఏం లేదండి. బీపీ, షుగర్, థైరాయిడ్ అలా ఏం లేదు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏది అంటే ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. మనకు ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. కంటిన్యూగా ఇదే రీడింగ్ మనకి ఒక 3-4 days వచ్చింది అంటే బీపీలో కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, యూఆర్ కరెక్ట్. ఇప్పుడు ఎలా అంటే సార్, ఒక 3 days 1, 2 and 3 2 readings, మార్నింగ్ 8 o'clock, సాయంత్రం ఒకసారి. సో ఇఫ్ 2 consecutive readings, ఇప్పుడు 6 readings తీసాం కదా, అట్లీస్ట్ 2 readings మోర్ దాన్ 130/80 వచ్చినాయి. ఓకే, వస్తే సో వీ కన్సిడర్, ఓకే సరే వీళ్ళకి కొంచెం బీపీ అనే హయ్యర్ సైడ్ వస్తుంది, వీళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది అనేది ఒక కాజ్ ఉంటుంది. సో ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా ఫస్ట్, లేదా రొటీన్ ఒకసారి టెస్ట్లు చేసుకుంటూ ఉంటాం. క్రియాటినిన్ టెస్ట్ చేస్తాం, ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, యూరిన్ టెస్ట్ చేస్తాము, యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా, ఇవన్నీ కాకుండా రీనల్ ఆర్టీరియల్ డాప్లర్ అంటాం. ఆర్టీరియల్ డాప్లర్ అంటే ఇప్పుడు ఈ క్రియాటినిన్ అని చెప్పాను కదా, కిడ్నీకి సంబంధించి రక్తనాళాలు ఏమైనా సరి లేకపోయినా, రక్తం సరఫరా తగ్గు, హార్ట్కి ఎలాగో అలా కిడ్నీకి కూడా చూస్తూ ఉంటాం యంగ్ ఇండివిజువల్స్లో. అది ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో అందులో ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ఒకసారి చెక్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సరే ఎక్కువ ఉంది, అమ్లోడిపిన్ ఆర్ టెల్మిస్టాటిన్, బోత్ ఆర్ ఈక్వల్లీ పొటెంట్ డ్రగ్స్, రెండు మంచి డ్రగ్సే. ఇప్పుడు ఏది ఎప్పుడు పెట్టుకోవాలి, క్రియాటినిన్ చూసాం కదా, ఇది కనుక నార్మల్ బేస్ లైన్ ఎంతండి, 1.2 to 1.3 వరకు నార్మల్. అలా కాకుండా ఎక్కువ ఉంది, 1.5 కంటే ఎక్కువ ఉంది, సో ఏఆర్బిసి కాంట్రాఇండికేటెడ్, ఇచ్చుకోము అప్పుడు. సో అమ్లోడిపిన్ ఇస్తాం ఇప్పుడు. ఓకే, ఎందుకు ఇవ్వకూడదు? ఏఆర్బీస్ ఎప్పుడు క్రియాటినిన్ ఏకే ఉందా, సికేడి, ఇలా క్రియాటినిన్ పెరుగుతూ ఉంది అంటే అది ఇప్పుడే పెరిగిందా లేకపోతే ఎప్పటి నుంచో పెరిగిందా అనేది చెక్ చేస్తాం. అది ఒకసారి స్కాన్ చూసుకుని ఇందులో యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనేది చూసుకోవాలి అన్నాను కదా. ఈ ప్రోటీన్ ఎంత, ఇప్పుడు యూరిన్ స్పాట్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అంటాం. అంటే ఎంత ఎక్కువ ప్రోటీన్ పోతుంది, 24 hour యూరిన్ కూడా కలెక్ట్ చేసి అందులో ఎంత ప్రోటీన్ పోతుంది, ఇవన్నీ చూసుకోవాలి. సో కిడ్నీ డిజార్డర్స్, ఏకేలో ఉన్నారు పేషెంట్, బీపీ ఎక్కువ ఉంది, నో, నెవర్ గివ్ టెల్మిస్టాటిన్, అమ్లోడిపిన్ విల్ బి ద డ్రగ్ ఆప్షన్. సరే, కొంతమందికి డిపెండ్స్ అ వెరీ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. స్టామ్లో వచ్చి మీరు వచ్చారు, నాకు ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, నేను హ్యాపీగా మంచి డ్రగ్ కదా అని మీకు అమ్లోడిపిన్ పెట్టాను. ఒక నెల 2 నెలలు అట్లా వాడుకున్నాక మేడం అని వచ్చారు నా దగ్గరికి, కాళ్ళు వాపులు వస్తున్నాయి మేడం అని. మళ్ళీ చూస్తాం, కాళ్ళు వాపులు ఎందుకు వచ్చినాయి, బీపీ ఏమైనా తక్కువ ఉందా, మళ్ళీ యూరిన్లో ప్రోటీన్ పోతుందా, బాడీలో ఏమన్నా ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయా, హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, ఇవన్నీ చూసి లాస్ట్లో అప్పుడు గుర్తొస్తుంది, నేను బీపీ టాబ్లెట్ పెట్టాను కదా, అమ్లోడిపిన్ పెట్టాను, ఇది కూడా ఒక కారణం కాళ్ళు వాపులకి. సో అది కూడా మార్చి అప్పుడు టెల్మిస్టాటిన్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు డ్రగ్స్ అలా మారుతూ ఉంటాయి. ఒక డయోరెటిక్ పెడతాం, ఏఆర్బీస్ అంటాం, అంటే ఈ టెల్మిస్టాటిన్, దాంతోపాటు కాల్షియం ఛానల్ బ్లాకర్ కావాలి, కిడ్నీ ప్రాబ్లం
ప్రాబ్లం ఉంటే అమ్లోడిపిన్ పెడతాము. దాంతోపాటు బీటా బ్లాకర్, హార్ట్లో ఎక్కువ హార్ట్ రేట్ ఉంది, బీటా బ్లాకర్స్ అంటాం. మెటెక్సెల్ చాలా మంది వేసుకుంటారు, గుండె దడగా ఉంది, దడకి టాబ్లెట్ ఇచ్చారమ్మా అని వస్తారు. ఆ మెటెక్సెల్ 12.5, 25 అలాగా. సో ఇవన్నీ అది హార్ట్ ప్రొటెక్షన్ కోసం. హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు సైనస్ టెకికార్డియా, నార్మల్గా కంటే ఎక్కువ కొట్టుకుంటుంది, బీపీ కొంచెం ఎక్కువ ఉంది, అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో బీటా బ్లాకర్ పెట్టుకుంటాం. సో చెప్పాల్సింది ఏంటి అంటే బీపీ మందులు రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు డాక్టర్కి కలవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీపీ చెక్ చేసుకునేది మామూలుగా ఇంట్లో మిషన్లు పెట్టుకొని ఎవరంతా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, అది మంచిదే. కానీ అదే ఫైనల్ జడ్జిమెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదా? వెళ్ళాలి సార్, ఖచ్చితంగా వెళ్ళాలి. నేను మీకు అదే చెప్తున్నాను. ఏంటి మనం ఎప్పుడు నేను ఈ వీడియో వినేసి ఇది నాకు ఇలా ఉంది అలా ఉంది నేను ఇది మొదలు పెడతాను, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెట్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్ యూ, వాళ్ళే రాయాలి మీకు. రాసాక ఫాలో అప్కి వెళ్ళాలి. ఇనీషియల్గా ఒక 5 డేస్కి, నేనైతే ఒక 3 డేస్కి 5 డేస్కి రమ్మంటా ఉంటా. నేను మీకు పెట్టిన టాబ్లెట్ మీకు సరిపోతుందా లేదా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, పోస్టల్ హైపోటెన్షన్, సడన్గా బీపీ డ్రాప్ అవుతుందా, అన్నీ చెక్ చేసుకుంటా ఉంటాం. ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలండి బీపీ టాబ్లెట్స్? వాడాలి అంటే ఇంచుమించుగా సార్ ఎప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ మెడికేషన్స్ అనేవి మెయింటెనెన్స్ థెరపీ. ఆ తక్కువ డోస్ అన్న వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా కాదు, ఆ తక్కువ డోస్ కూడా వాడి మనం చాలా మంచి వాళ్ళం, చాలా బాగా హెల్దీగా మెయింటైన్ చేస్తాం. ఏం ఉప్పు తినట్లేదు, అవసరమైనంతకంటే ఎక్కువ తినట్లేదు, రిలాక్స్గా ఉన్నాం, మనకి ఏం తలనొప్పి లేదు, హ్యాపీగా ఉన్నాం, ఏం ప్రెషర్ లేదు, రిలాక్స్గా ఉన్నాయి, బీపీ టాబ్లెట్ అవసరం పడట్లేదు, బీపీ చాలా తగ్గిపోతుంది, ఒకవేళ వేసుకుంటే 100/60 కంటే తగ్గుతుంది. అలాంటప్పుడు మాత్రమే డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఆపాలి. లేకపోతే ఖచ్చితంగా లో డోస్ అన్న వాడుకుంటా ఉంటేనే మంచిది. ఇది ఈ రోజు మనం ఏ టైంకి వేసుకున్నామో రేపు కూడా రెగ్యులర్గా అదే టైంకి వేసుకోవాలా లేదంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు? జనరల్గా సేమ్ టైం మెయింటైన్ చేస్తే మంచిదండి. రోజు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆఫ్టర్. కొన్ని టాబ్లెట్స్ నైట్ కూడా వేసుకోండి అని చెప్తాము. లేదు ఎప్పుడన్నా మిస్ అయితే ఏమీ ఇబ్బంది లేదు, మనం గుర్తు వచ్చినప్పుడు వేసుకున్నా ఏం తప్పు ఏమీ లేదు. కానీ నార్మల్గా మార్నింగ్ అవర్స్ లో వేసుకోమని చెప్తాము. అసలు కొన్ని టాబ్లెట్లు మింగకూడదు అంటారు, మరి అలా ఏం లేదండి. కాఫీలో కెఫీన్ ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా మనకి కొంచెం బీపీ పెరుగుతూ ఉంటుంది. దీని మెకానిజం ఏమీ మారిపోదు, కానీ బెటర్ వి టేక్ విత్ వాటర్ అని చెప్తాము అంతే. ఇది వేసుకోవడం వల్ల దానికి ఏదో ఇంటరాక్షన్ వచ్చి బీపీ టాబ్లెట్ ఏదన్నా అయిపోతుంది, నథింగ్. అలాంటి ఫియర్ అయితే లేదు. ఓకే ఓకే. ఇది అంటే ఎక్కువ డోసేజ్ ఎక్కువ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఉంటుంది సార్, ఆబ్వియస్ గా. ఇప్పుడు లో బీపీలోకి వెళ్ళిపోవడం, లో బీపీ, సడన్ గా కళ్ళు తిరుగుతాయి, పడుకుంటారు, సడన్ గా లేస్తారు, లేచేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. పోస్టల్ హైపోటెన్షన్, వాష్రూమ్ నైట్ పడుకుని లేచేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళే లోపలనే కళ్ళు తిరిగి పడి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అండి. సో మరీ లో అయిపోకుండా చూసుకోవాలి. ఏజ్ బట్టి కూడా మానిటర్ చేసుకోవాలి. కొంతమందికి 130/80 విల్ బి ద నార్మల్ వాల్యూ, దాంతో వాళ్ళు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. కొంతమందికి అలాంటప్పుడు అంతవరకే మనం మెయింటైన్ చేసుకునేలాగా పెట్టుకోవాలి, మరీ లో అవ్వకుండా చూసుకోవడమే మంచిదండి. లో బీపీ హై బీపీ అంటుంటారు కదా, ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళకైతే ఓకే టాబ్లెట్స్, మరి లో బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి, ఎట్లా ట్రీట్ చేయాలి? అలా ఏం లేదండి. జనరల్గా మియాడ్రోన్ వేరే టాబ్లెట్ ఉంటుంది లో బీపీ, అది కూడా ఎవరికి చాలా, ఇప్పుడు ఏమైనా డయాలసిస్లో ఉన్న వాళ్ళకి లో బీపీ అయిపోతుంది వాళ్ళకి పెడతాము జనరల్గా. లేదంటే రాక్ సాల్ట్ విత్ వాటర్, ఎక్కువ ఉప్పు అన్ని కూడా కాదు, హైడ్రేటెడ్గా ఉంటూ అవసరమైతే మధ్యలో కల్లుపు వేసుకుని తాగుతూ ఉంటే కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. లో బీపీకి సెపరేట్ మెడికేషన్ అంటూ ఏం వద్దు అండి. మరి దానివల్ల మనకి చాలా సిమ్టమ్స్ అవుతున్నాయి అంటేనే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. అది 100% ఓన్లీ విత్ ద డాక్టర్ ప్రిస్క్రిప్షనే. ఇది మొత్తం మీద ఈరోజు అయితే చాలా మంచి టాపిక్. ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్స్, అసలు నాకు ఈ టాబ్లెట్ ఎందుకు ఇచ్చారు, ఇది ఎందుకు ఇచ్చారు అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మీ బాడీకి ఉన్న సింటమ్స్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే, ఆ కన్ఫ్యూజన్లో అన్నీ ఒక క్లారిటీ రావాలి అని అంటే మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ అయితే కలవండి. సో వారు మొత్తం టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏ టాబ్లెట్ అనేది సూటబుల్ అనేది చెప్తారు. సో 3 monthsకి ఒకసారి అయినా సరే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిదని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్.